ఉండొచ్చు. అవును. అది ఏ కారణం చేతనైనా సరే కలిసి ఉండలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఎవరైతే అన్యాయం అయింది, లేకపోతే ఈ వ్యక్తితో నేను కలిసి జీవించలేనని ఎవరైతే ఫీల్ అవుతారో, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఫీల్ అయినప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఈ కారణాల వల్ల నేను కలిసి ఉండలేకపోతున్నా కాబట్టి నాకు డైవర్స్ ఇవ్వండి అని అనడమే డైవర్స్ ప్రాసెస్, అంతే. ఇంకా దేంతో మనం ముడిపెట్టడానికి లేదు. కానీ ఇక్కడ భర్త అడిగితే అది తప్పు. అది ఎంత చదువుకున్న వ్యక్తులకైనా చెప్పి నోరు పోతుంది తప్ప వాళ్ళల్లో మార్పు రాడు. ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది? ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చిందంటే, ఒక ఆలోచన అనేది ఎప్పుడు కూడా ఏంటంటే, ఆడవాళ్ళకి చట్టాలు అనుకూలంగా ఉన్నాయి, ఆడవాళ్ళు తలుసుకుంటే కోర్టులో ఏమైనా చేయగలుగుతారు, చట్టాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, వాళ్ళు ఆస్తులు తీసుకొని వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళు తలుసుకుంటే ఇంటిల్లిపాదిని అరెస్ట్ చేయగలుగుతారు, వాళ్ళు కోర్టుకు తిప్పగలుగుతారు, ఇట్లాంటి రకరకాల అభిప్రాయాలతోని అది పేరుకుపోయి ఉన్నది. ఇక్కడ చేంజెస్ అనేటివి, ఇప్పుడు ఒక చట్టపరంగా చేంజెస్ ఏం జరుగుతున్నాయి, లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఆ కామన్ వ్యక్తులకు అవగాహన ఉండదు. ఇప్పటికొచ్చి భార్య కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేస్తారంట సార్ అని అడుగుతారు. ఎస్, అరెస్ట్ చేస్తుండే. ఎప్పుడు 1982లో అరెస్ట్ చేస్తుండే, 85లో అరెస్ట్ చేస్తుండే, 95లో అరెస్ట్ చేస్తుండే. ఇప్పుడు ఆ చట్టం క్రమేణా వచ్చేసి ఏం చేసింది, ఇప్పుడు అరెస్ట్ అనేది లేదు భార్యాభర్తల కేసులలో. కౌన్సిలింగ్ ఇవ్వాలా,